కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. సాయినాథ శర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడి చేశారు. గత కొంతకాలంగా టీడీపీకి సాయినాథ శర్మ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పెద్దచెప్పలి గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలో చేరేందుకు సాయినాథ శర్మ రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ ఆత్మీయ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. సాయినాథ శర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడి చేశారు. గత కొంతకాలం టీడీపీకి సాయినాథ శర్మ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంగా పెద్దచెప్పలి గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలో చేరేందుకు సాయినాథ శర్మ రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ ఆత్మీయ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. సాయినాథ శర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడి చేశారు. గత కొంతకాలంగా టీడీపీకి సాయినాథ శర్మ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పెద్దచెప్పలి గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలో చేరేందుకు సాయినాథ శర్మ రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ ఆత్మీయ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తుంది.
కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. సాయినాథ్ శర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడి చేశారు. గత కొంతకాలంగా టీడీపీకి సాయినాథ్ శర్మ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పెద్దచెప్పలి గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలో చేరేందుకు సాయినాథ్ శర్మ రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ ఆత్మీయ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి, అసలు దాడి జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ లక్ష్మణ. కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా విభిన్నమైనటువంటి రాజకీయం ఏర్పడింది. ఫ్యాక్షన్ గ్రామంగా పేరు పొందినటువంటి కమలాపురంలో ఇప్పటికీ కోగోటం నుంచి వీరశివారెడ్డి కూడా టీడీపీ తరఫున ప్రచార భాగంలో కొనసాగుతా ఉన్నారు. ఈయన కూడా మాజీ ఎమ్మెల్యే. అయితే ప్రస్తుతం పుత్తా నరసింహారెడ్డికి కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. ఇదే నేపథ్యంలో ఆయన అనుచరుడుగా వ్యవహరించినటువంటి సాయినాథ్ శర్మ ఆయన అడుగుజాడల్లో కొనసాగారు. ఇంతకాలం ఆయన రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సాయినాథ్ శర్మ స్వతహాగా ఒక రెబల్ అభ్యర్థిగా తయారయ్యారు. ఆయన ఈసారి బరిలో నిలిచేందుకు పూర్తిగా ప్రయత్నాలు కొనసాగిస్తా వస్తా ఉన్నారు. ప్రతిపక్షంలోకి ఎప్పుడైతే టీడీపీ వచ్చిందో అప్పటి నుండి కూడా అధికార పక్ష నాయకులతో అనుసంధానంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కొనసాగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యారు. తనకు ఈ ప్రాంతం నుండి అలియన్స్ లో సీటును కేటాయించాలని చెప్పేసి కోరారు. ఇవన్నీ కూడా సఫలీకృతం కాకపోవడంతో ఆయన ప్రస్తుతం వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. తన అనుచర వర్గంతో సమావేశం రామాపురంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సమాచారాన్ని అందుకున్న పుత్తా నరసింహారెడ్డి ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా ఈసారి బరిలో నిలవనున్నారో ఆయన అనుచరులందరూ కూడా దాన్ని జీర్ణించుకోలేక ఇతనిపై దాడి చేశారు. సాయినాథ్ శర్మ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆయన కూడా తలకు గాయాలయ్యాయి. ఆ నేపథ్యంలోనే పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇరు పక్షాలను కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం కొనసాగించారు. అక్కడ నుండి డిఎస్పీ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన రంగప్రవేశం చేసి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ను మోహరించారు. అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు ఏంటని చెప్పేసి కేసు నమోదు చేసి విచారిస్తా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే షరీఫ్ వెల్లడించారు. పూర్తిగా కమలాపురం నియోజకవర్గాన్ని చూసినట్టయితే 2014 కావచ్చు, 2004 కావచ్చు, 2008లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, పూర్తిగా ఇక్కడ టీడీపీ కచ్చకూడగా కొనసాగేటువంటి ఈ నియోజకవర్గంలో వీరశివారెడ్డి ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ లో చేరారో అప్పటి నుండి కూడా ఇక్కడ రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పుత్తా నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా నా భవిష్యత్తు అని చెప్పేసి రంగంలోకి దిగారు. అటు పార్టీ అధిష్టానం కూడా ఇది ఆఖరి అవకాశము, తర్వాత గెలవలేకపోతే మీకు నెక్స్ట్ సీట్ ఉండదు, మీరు ఆశించాల్సినటువంటి అవసరం లేదని కరాఖండిగా చెప్పినట్లు కూడా స్థానిక నాయకులు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయినాథ్ శర్మ కూడా ఓట్ బ్యాంకింగ్ చాలా ఉంది. ఇతను ప్రజల్లో ఉన్నారు, దాదాపు ప్రజాసేవకు అంకితం అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇతను వైసీపీలో చేరితే రానున్న రోజుల్లో క్యాడర్ మొత్తం కూడా అతని వైపు మొగ్గు చూపుతుంది. అతను సహకరించినటువంటి పార్టీని మళ్ళీ ఒకసారి ఆ అభ్యర్థిని అధికారంలోకి తీసుకొస్తారని చెప్పేసి ఆక్రోశంతోనే ఈ దాడి జరిగిందని చెప్పేసి సాయినాథ్ శర్మ వర్గీయులు అయితే భావిస్తా ఉన్నారు. అయ్యే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లాలో రాజకీయ ఫ్యాక్షన్ గొడవలకు ఆజ్యం పోసే విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీసు అధికారులు కూడా వీటిపై దృష్టి సాధించాలి. నరసింహారెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గతంలో ఫ్యాక్షన్ కు పాల్గొన్నారు కాబట్టి నియోజకవర్గ ప్రజలు వారిని నమ్మడం లేదు. ఇప్పుడు వీరు మళ్ళీ తనపై దాడి చేయడం ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్, చెప్పండి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఎవరన్నా గుర్తించారా? పూర్తిగా వారు ఇప్పటికే పోలీసులు వారిపై నిఘా పెట్టారు. ఎవరికి దాడికి పాల్పడ్డారో వారి సీసీ ఫుటేజ్లతో పాటు అక్కడ స్థానికంగా సెల్ ఫోన్లలో ఎవరైతే చిత్రీకరించారో వారిని కూడా వీరు బెదిరిస్తా ఉన్నారు అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ ఎవిడెన్స్ అన్నిటిని కూడా డిఎస్పీ షరీఫ్ దగ్గర ఉండి సేకరిస్తా ఉన్నారు. వారిపై కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాక్షనిజానికి కోగొట్టం నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో. ఇక్కడ నుండి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయితే ఎంత దూరం దారి తీస్తాయి, ఏ విధంగా హత్యలకు పాల్పడతారన్నటువంటి అంచనాలో
పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా అక్కడైతే చేరుకున్నారు. భారీ స్థాయిలో పోలీసులు మొత్తం కవాతు నిర్వహిస్తా ఉన్నారు. ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. రానున్న ఎన్నికలకు మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయాలి, కానీ గలాటలకు కానీ ఇటువంటి గొడవలకు పాల్పడితే మీ మీద పీడీ యాక్ట్లు నమోదు చేస్తాము. ఎన్నికల్లో అందరినీ బైండ్ ఓవర్ చేసుకొని పోలీస్ స్టేషన్లోకి మాత్రమే మీకు అంకితం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా పోలీసు వారు జారీ చేస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ యూసఫ్.